నంద్యాల పట్టణం భీమవరం రహదారిలోని అల్ఫుర్ఖాన్ కబరస్థాన్ అభివృద్ధికి చర్యలు చేపడతామని నంద్యాల పట్టణ ప్రజలు కబరస్థాన్ అభివృద్ధికి సహకరించాలని టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ఈద్గా కమిటీ అధ్యక్షులు మనియార్ ఖలీల్ కోరారు. శనివారం నంద్యాల పట్టణంలోని ఈద్గా ఆవరణలో ఉన్న పురాతన కబరస్థాన్ వారు సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఈద్గా కమిటీ అధ్యక్షులు మనియార్ ఖలీల్ సభ్యులు అమీర్ బాషా, మునీర్, మౌలానా, అబ్దుల్ హదీ తదితరులు సందర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని ముస్లిం సోదరులకు ఈ పాత ఈద్గా ఎంతో ముఖ్యమని, గతంలో ఊరి బయట ఉండే అల్ఫుల్కా ఈద్గా నేడు జనాభా పెరగడం వల్ల ఊరి మధ్యలో ఉందన్నారు. సమాధులను రాళ్లతో నింపడం వల్ల చాలా వరకు స్థలాభావం ఏర్పడిందని, కావున తమ పూర్వీకుల స్థలాలని కట్టడాలని తాము కూల్చివేయమని చెప్పడం జరిగిందని ఫయాజ్ పేర్కొన్నారు. ఇక ప్రతి ఒక్కరూ సమాధులకు కట్టడాలను తొలగించి మంచి ఆహ్లాదకరంగా వాతావరణంలో ఉండేలా ఏర్పాటు చేయాలని కమిటీ అధ్యక్షులు మనియార్ ఖలీల్ సభ్యులకు ఆయన సూచించారు. కమిటీ అధ్యక్షులు మనియార్ ఖలీల్ మాట్లాడుతూ నంద్యాల ముస్లిం సోదరులు పురాతన కబరస్థాన్ ఆధునీకరించేందుకు అభివృద్ధికి సహకరించాలని కోరారు. మౌలానా అబ్దుల్ హాదీ మాట్లాడుతూ ముస్లిం సోదరులకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన పురాతన కబరస్థాన్ అభివృద్ధికి ప్రతి ఒక్క ముస్లిం సోదరులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మునీర్, అహ్మద్ హుసేన్, అమీర్ తదితరులు పాల్గొన్నారు. हमारे निकालते हैं ये सब गार्डन का ना 4 घर को मट्टी हम डाल को इधर डाल वाले को डाले खाली भाई जाने बाद में हाथ गया हम हाथ लगा के हाथ शुरू खाली जगह में दफनाना शुरू कर लेते हैं, उसके बाद वो काम कर लेगा। जहां इधर 1 2 3 ये सीरियल नंबर डाल दिए तो उस हिसाब से जो भी आते इधर से शुरू करना भाई। नहीं मेरे बाकी बाजू की चीज आ गया तो मैं लेकिन बाकी भी बोलना ये नहीं बड़े है उधर है यहां नहीं फोटो कलाम का है नहीं हाँ ये करे थे संकलन डाल कर उधर भी है आई सुनो पूरा इधर ही ढका वो ये काम होने बता को ఈరోజు మన అల్ఫుర్ఖాన్ ఖబరస్థాన్ను మన అల్ఫుర్ఖాన్ కమిటీ ఆహ్వానం మేరకు మన ఎన్ఎండి ఫయాజ్ గారు విజిట్ చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు. ఖబరస్థాన్ మొత్తం క్లీన్ చేయడము దాదాపు ఈ 2 ఏళ్ల నుంచి మేము పబ్లిసిటీ చేస్తూనే ఉన్నాము. మన అంజుమన్ కమిటీ ప్రెసిడెంట్ గారైన ఎన్ఎండి ఖుద్దూస్ గారు కూడా మమ్మల్ని ఆర్థికంగా మేము ఉంటాము అంజుమన్ తరపు నుంచి మీరు ముందుకు వెళ్ళండి, ఏదైతే ఖబరస్థాన్ను డెవలప్ చేయాలనుకుంటున్నారో అన్ని విధాలుగా డెవలప్ చేయండి, మేము కూడా ఫండ్స్ రూపంలో అంజుమన్ తరపు నుంచి సహకరిస్తాము. అలాగే మన పెద్దలు గౌరవనీయులు మంత్రి గారు ఎన్ఎండి ఫారూక్ గారు కూడా ఈద్గా కోసం మొన్ననే 54 లక్షల రూపాయలు ఇచ్చి శంకుస్థాపన కూడా చేశారు, భూమి పూజ చేశారు. వారికి కూడా ధన్యవాదాలు. అలాగే ఈద్గాతో పాటు ఖబరస్థాన్ను కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేము మన యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ గారికి కోరిన వెంటనే ఈరోజు వచ్చి మా కమిటీ సభ్యులతో సహా మొత్తము తిరిగి చూసి సూచనలు సలహాలు ఇచ్చారు. వాళ్ళ సూచనలు సలహాల మేరకు ఖబరస్థాన్ను అతి త్వరలో ఖబరస్థాన్లో పనులు స్టార్ట్ చేస్తామని సందర్భంగా మీడియా ద్వారా మేము ప్రజలందరినీ కోరుచున్నాము. అందరూ ప్రజలు, నంద్యాల పట్టణ ప్రజలు కూడా మమ్మల్ని సహకరించి మా ఖబరస్థాన్ అభివృద్ధి కొరకు మీరందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. అస్సలాము అలైకుం. అందరికీ నమస్కారం. ఈద్గా కమిటీ వాళ్ళు ఆహ్వానంతో నేను ఇక్కడ రావడం జరిగింది. మనకు తెలుసు ముందు ఈద్గా కానీ ఈ ఖబరస్థాన్ కానీ ఇవన్నీ ఊరు బయట ఉండేవి. ఇది కూడా యాక్చువల్గా ముందు ఊరు బయటే, కానీ ఇప్పుడు సెంటర్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఖబరస్థాన్లు ఊరు బయట పెడితే ఎవరు పోరు, ఇక్కడ రావాల్సింది అందరు. మనం చూసాం ఇక్కడ మీరు ఇవి బరియల్స్ చూస్తే దాంట్లో చాలా చాలా పెద్దగా స్టోన్ స్ట్రక్చర్లు కట్టారు. ఆ స్ట్రక్చర్లన్నీ చాలా పాతోలు ఉన్నాయి, కానీ ఆ స్ట్రక్చర్ ఇవి ఎంత స్థలం ఉన్నా ఇది దగ్గర దగ్గర 25 ఏకర్స్ ఈ దాతలు ఇచ్చింది ముందు. కానీ ఇప్పుడు మిగిలింది 13 ఎకరాలే. ఆ 13 ఎకరాల్లో ఈద్గా ఉంది, ఖబరస్థాన్ ఉంది, మసీద్ ఉంది. ఇప్పుడు ఇన్ని ఎకరాలు ఇయ్యాలన్నా ఎవరు ముందుకు రాలేరు. మనం ఉన్న స్థలంలోనే దీన్నే యూటిలైజ్ చేసుకోవాలి. అందుకే మీ అందరు ముస్లిమ్స్కి అందరికి రిక్వెస్ట్ చేసేదేమంటే ఈ ఖబరస్థాన్లో పెద్ద పెద్ద స్ట్రక్చర్లు కట్టకండి.
మినిమం మట్టితోనే చేయండి, మట్టితోనే కబర్లు చేయాలి. ఈ బిల్డింగ్లు కట్టకండి, దాని మీద పెద్ద పెద్ద స్ట్రక్చర్లు కడుతున్నారు. ఇప్పుడు మనకి స్థలము సరిపోవట్లేదు. వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నామంటే పాత ఉన్న గ్రేవ్స్ ని తీసేసి దాన్ని క్లీన్ చేసి కొత్తోళ్ళ కోసం అవకాశం వస్తుంది. లేకపోతే మీరు ఎన్ని ఎకరాలు తీసుకున్నా మనకు సరిపోవు. అందుకని మేము ఫస్ట్ గా మా తాతోళ్ళ గ్రేవ్స్ ని తీసేసి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము. మీ ఇక్కడ ప్రజలకు అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము, మీ ఫ్యూచర్ లో మీవి కూడా పోతాయి, అందరివి పోతాయి. ఇది పర్మనెంట్ స్ట్రక్చర్లు కావు, ఇవన్నీ టెంపరీ 2 years ఓల్డ్ అయిన గ్రేవ్స్ ని అన్నిటిని తీయడం జరుగుతుంది. కానీ టైం బై టైం తీస్తాం, ఒకేసారి అన్ని తీయడం కాదు. ఫస్ట్ మా తాతలు అన్ని తీసి దాని తర్వాత స్లోగా అన్ని తీయడం జరుగుతుంది. ప్లస్ ఇప్పుడు ఉన్న ఖాళీ స్థలంలో కూడా ఫస్ట్ దాన్ని క్లీన్ చేసి దాంట్లో స్టార్ట్ చేస్తాము. దాని తర్వాత స్లోగా అన్ని తీయడం జరుగుతాయి. అన్నిటిని క్లీన్ చేసి మళ్ళీ ఫ్యూచర్ లో యూజ్ చేసేటట్టు ఉంటాయి. అందుకు మీ ప్రజల్ని అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాము, మీవి ఈ స్థలాలు మీవి కావు, మీరు జస్ట్ గ్రేవ్లు, మీరు జస్ట్ యూజ్ చేసుకోవడానికే ఇవి గ్రేవ్ అందరివి. ఈ నంద్యాలలో ఉన్న ప్రజలు అందరివి ఇవి. ఎవరైనా వచ్చి ఇక్కడ గ్రేవ్ ని చేయొచ్చు. మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నాం, పెద్ద పెద్ద స్ట్రక్చర్లు కట్టకండి, జస్ట్ మామూలుగా మట్టితోనే చేయండి. ఇవన్నీ 2-3 years తర్వాత అవన్నీ దిగ్ చేసి మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అందరినీ మీ ప్రజలందరినీ కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం, థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు పాతది నంద్యాల భీమవరం రస్తాలో ఉన్న అల్ ఫుర్ఖాన్ ఈద్గాను సందర్శించడం జరిగింది. మన యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ అయితేనేమి, మన ఈద్గా కమిటీ చైర్మన్ మనియార్ ఖలీలు, అలాగే మన ముతవల్లి అబ్దుల్ హాదీ తదితర కమిటీ సభ్యులతో, పేషమాం అబ్దుల్ హాదీ తదితర కమిటీ సభ్యులతో సందర్శించడం జరిగింది. బరియల్ గ్రౌండ్ అనేది మనకు ఒక ఆఖిరత్ అంటారు, దాన్ని ఆఖిరత్ మే సోయానేగా పండుకునేది. కాబట్టి అది ప్రశాంతంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ అట్లా ఆక్రమించుకుంటూ పోతే స్థలం అనేది దొరకదు. ఇక్కడే కాదు, మీరు మన ప్రవక్త పుట్టిన మక్కలో చూడండి, మదీనాలో చూడండి, జన్నతుల్ బగి అంటారు. అక్కడ కేవలం ఇసుక తప్ప ఎటువంటి రాళ్ళు రప్పలు ఉండవు. బయట దువా చేస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళ అవసరం దువా చేస్తే వాళ్ళ సమాధి దగ్గర దువా చేయరు, బయట గేట్ దగ్గర దువా చేస్తారు, వెళ్ళిపోతారు. కాబట్టి అదే పద్ధతి పాటించాలి. ఇక్కడ కమిటీ సభ్యులకు, మన అల్ ఫుర్ఖాన్ ఈద్గా కమిటీ సభ్యులకు డెవలప్ చేయడానికి నంద్యాల పట్టణ ప్రజలు అవకాశం ఇవ్వాలి. అలాగే పెద్ద పెద్ద రాళ్లు, సమాధులు ఇవన్నీ తొలగించినా కూడా ఎవరు పెద్దగా అబ్జెక్ట్ చేయకూడదు. ఇది మన మతపరంగా లేదు, ఈ రాళ్లు రప్పలు కట్టుకునేది లేదు, ఈ సమాధులు అనేది మనకు లేవు. కాబట్టి ఈ సమాధులను క్లీన్ చేసి వీళ్ళు చేసే అభివృద్ధికి నంద్యాల పట్టణ ప్రజలు కూడా సహకరించాలని ఈ సందర్భంగా మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.